Praise the Lord. I greet you very good morning. In the precious name of our Lord and Savior, Jesus Christ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనక నీ మనవిని నేను ఆలకించితిని. హల్లెలూయా. బంధువుల దగ్గర కాదు, స్నేహితుల దగ్గర కాదు, దేవుని దగ్గర కన్నీరు కార్చారు కాబట్టి దేవుడు మీ ప్రార్థన ఆలకించాడు. ఆయన సన్నిధిలో చేసే ఏ ప్రార్థన కూడా వృధాగా పోదని. మనుషుల దగ్గర మనం మనవి చేస్తే, రిక్వెస్ట్ చేస్తే వారు ఆ మనవిని త్రోసివేస్తారేమో, పట్టించుకోరేమో. కానీ దేవుడు మాత్రం అలాంటివాడు కాదు. యోబు గారు అంటారు, నా మనవి ఆలకించేవారు ఎవరైనా ఉంటే బాగుండని. ఉన్నారు. మన మనవి ఆలకించే దేవుడు మనకున్నాడని. యేసు నామమున మనం చేసే ప్రతి ప్రార్థన ఆలకించబడుతుంది. హిజ్కియా గారు మరణకరమైన రోగంతో బాధపడుతూ గోడవైపు తిరిగి కన్నీరు కారుస్తూ ప్రార్థన చేయగా దేవుడు ఆయన ప్రార్థన ఆలకించారు. ఆలకించి 15 సంవత్సరాల ఆయుష్ను దేవుడు ఆయనకి దయచేశారు. గర్భఫలం కోసం హన్నా గారు దేవుని సన్నిధిలోకి వెళ్ళి కన్నీరు కారుస్తూ ప్రార్థన చేయగా దేవుడు ఆమె మనవిని ఆలకించి ఒక కుమారుణ్ణి దయచేశారు. హిజ్కియా గారు ఒకనొక సందర్భంలో దేవుని సన్నిధికి వెళ్ళి కన్నీరు కారుస్తూ ప్రార్థన చేయగా దేవుడు హిజ్కియా గారికి శత్రువుల మీద విజయాన్ని ఇచ్చారు. దేవుడు మన కన్నీటిని లెక్కిస్తున్నాడని. దేవుడు మన కన్నీళ్లు చూస్తూ మౌనంగా ఉండేవాడు కాదు. దేవుని సన్నిధిలో మనం కార్చే కన్నీరు అది నేలను తాకకముందే దేవుని ఒళ్ళో పడుతుందని. దేవుడు మీ మనం ఆలకిస్తాడు. తన ప్రజలందరి రక్షణ కోసం ఎస్తేరు రాణిగారు ఉపవాసం ఉండి కన్నీరు కారుస్తూ చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. దేవుడు వారందరినీ రక్షించాడు. మీ కుటుంబస్తుల రక్షణ విషయంలో కూడా మీ కన్నీటి ప్రార్థనని దేవుడు ఆలకిస్తారు. మోషే గారు దేవుని సన్నిధిలో మనవి చేశారు, ప్రభువా నీ సన్నిధి మాకు తోడుగా రావాలని. దేవుడు అన్నారు, మోషే ఏ ప్రజల్లోనూ చేయబడలేని అద్భుత కార్యాలు మీ మధ్య చేస్తానని. మోషే గారికి తెలుసు దేవుని సన్నిధి తోడై ఉంటే ఎలాంటి మేలు జరుగుతాయో. దేవుని కాపుదల ఉంటుందని, శత్రువులపైన విజయం ఉంటుందని, దేవుడు ప్రతి అవసరం తీరుస్తాడని. కావాల్సినప్పుడు దేవుడు సముద్రమందు సమృద్ధిగా నీళ్లు వారికి అనుగ్రహించాడు. పైనుండి మన్నాను కురిపించాడు, పూరేలు కురిపించారు. ఈరోజు మీ జీవితంలో మీరు ఏ సమస్యలు గుండా వెళ్తున్నా, ఏ అవసరం తీర్చబడాలన్నా, ఏ కార్యం నెరవేర్చబడాలన్నా ప్రార్థన చేయండి. ఆరోగ్య విషయం కావచ్చు, వివాహ విషయం కావచ్చు, జాబ్ విషయం కావచ్చు, సమాధానం విషయం కావచ్చు, ప్రతి విషయంలో దేవుని దగ్గర మనవి చేయండి. మీరు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చారు కాబట్టి దేవుడు మీ మనవని ఆలకిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు దానికి జవాబిస్తాడు. గొప్ప కార్యాలు మీ పట్ల చేస్తాడు. ఈ వాగ్దానం విశ్వసించండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవేశ, ప్రభువా మీకు వేలాది వేలాది వందనాలేసా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా, ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో, విశ్వాసం ఉంచుతున్నారో వారి జీవితంలో మేలు చేయండి అయ్యా. మీ సహాయాన్ని సహకారం అందించండి. స్వస్థత వారికి దయచేయండి. అప్పులు బాధల నుంచి విడుదల దయచేయండి. మీ తోడిన వారికి దయచేయండి. అద్భుత కార్యాలు వారి జీవితంలో చేయండి. జాబ్స్ విషయంలో, మ్యారేజ్ విషయంలో, సమాధానం విషయంలో, అన్ని విషయాల్లో ప్రభావ, స్టడీస్ విషయంలో మీరే గొప్ప కృపను అనుగ్రహించండి, నడిపించండి. ఉన్నతమైన స్థలాలు నిలబెట్టమని దేవా యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.